హాయ్! అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ లేని ఆనందం కదండీ! ఇంకా చిన్నపిల్లలా గారాబం చేస్తూ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతో సరదాగా గడిపే క్షణాలు భలే ఉంటాయి కదా! ఇవాళ నేను మా తాతయ్యని సంపంగి పువ్వులు కోసిమ్మని అడిగాను. మనవరాలి కోసం కష్టపడుతూ పాపం మా తాతయ్య నిచ్చెన వేసుకుని మరీ పువ్వులు కోస్తున్నారు. చెట్టెక్కే ధైర్యం లేకపోయినా కర్రతో సాధిద్దామని కొమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. ఆఖరికి సంపంగి పువ్వులైతే కోయడం పూర్తయింది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ బట్టల షెల్ఫ్‌లో ఈ పువ్వులు పెట్టేది. ఎందుకు అని అడిగితే పూర్వం రోజుల్లో ఈ పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు ఇలాంటివి ఏవీ ఉండేవి కాదంట. నేచురల్‌గా బట్టలు మంచి సెంటు వాసన రావడానికి ఈ పువ్వులే ఉపయోగించేవారంట. ఇప్పుడు నేను కూడా మా అమ్మమ్మ పద్ధతినే ఫాలో అవుతున్నాను. ఈ సంపంగి పువ్వుల గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను చూడండి.